35వ అధ్యాయం జీవన్ముక్తి గురించి తెలుసుకోవలసిన విషయాలు. కోరికలు. ఈ పదం ఎక్కువగా భక్తుల నోటి వెంట వినిపిస్తూ ఉంటుంది. ఎంత చెప్పినా, ఎన్నిసార్లు విన్నా వారి సందేహాలుగానే మిగిలిపోతూ ఉంటాయి. అలా సందేహాలు మిగిలిపోవడానికి కారణం వారిలో ఉన్న అపరాధ భావం. ఇన్నాళ్ళు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా, కోరికలనేవి ఉండకూడదు, కోరికలకు ఆధ్యాత్మిక ధర్మానికి పొత్తు కుదరదు అని. అలాంటిది మనం కోరుకోవటం తప్పు కాదా? దేవుడు అవి నెరవేరుస్తాడా? ఈ సంశయమే వారి కోరికలోని సగం బలాన్ని చంపేస్తుంది. వాళ్ళను వాళ్ళు తెలుసుకోనివ్వకుండా చేస్తుంది. వాళ్ళ నమ్మకాన్ని హరించి వేస్తుంది. ఇంకా కొంచెం లోతులోకి పోతే వాళ్ళ బలీయమైన కోరిక ఏమిటో వారికి తెలియదు. సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈవేళ ఓ కోరిక ఉంటుంది, ఇంతలో అనుకోకుండా ఇంకో ఉపద్రవం వచ్చిపడి మొదటి దాని ప్రాముఖ్యతను తాత్కాలికంగా అధిగమించి వేస్తుంది. ఆ ఉపద్రవం నుంచి బయటపడడానికి మొదటి దాన్ని పక్కకు నెట్టివేసే రెండోది కోరుకోవడం మొదలు పెడతాడు. పూర్వం ఋషులు సంవత్సరాల తరబడి ఘోర తపస్సు చేసినా వాళ్ళకి ఏది కావాలో అదే ఒక్కటే మనసులో స్థిరంగా ఉండేది. ఇంకో కోరిక వాళ్ళ మనసులో జొరబడేదే కాదు. ఆఖరికి దుర్మార్గులైన రాక్షసులు తపస్సు చేసినా నాకు చావు లేకుండా ఉండాలనో, ఫలానా పదవి కావాలనో స్పష్టమైన కోరిక ఒకే ఒకటి ఉండేది. ఇప్పుడు అస్థిరమైన మనసులో అస్థిరమైన కోరికలు. ఇంకో చిత్రము, భార్యాభర్తలు విడిపోతారు, లేకపోతే విడిపోయే పరిస్థితి వస్తుంది. వారిద్దరూ విడివిడిగానో వాళ్ళలో ఒకరే భగవాన్ మా కాపురం నిలబెట్టు అని వేడుకుంటూ ఉంటారు. కాపురం నిలబెట్టమని వేడుకుంటారు కానీ ఎందువల్ల విడిపోయింది, ఏ కారణాల వల్ల విడిపోయింది, ఆ లోతుల్ని స్పర్శించటానికి ఇష్టపడరు. భర్త దుష్ట స్వభావం వల్లనో, భార్య గయ్యాలితనం భరించలేకనో ఒకరంటే ఒకరికి వైముఖ్యత ఏర్పడింది. భగవాన్ నన్ను మార్చు అని ప్రార్థించరు. భగవాన్ నాలో పరివర్తన కలగజెయ్యి అని ప్రార్థించరు. వారిలో రెండవ వారిని అర్థం చేసుకుని గుండెలకు పొదువుకునే శక్తినిమ్మని ప్రార్థించరు. మా కాపురం నిలబెట్టు. ఆ కాపురం కూలిపోతే ఉండటానికి వాళ్ళు ఊహించుకున్న కారణాలకు ప్రాధాన్యత ఇస్తారు కానీ తమలో మార్పు రావడానికి వాళ్ళు అంగీకరించరు. తమలో మార్పు రావడానికి వాళ్ళకే ఇష్టం లేకపోతే భగవాన్ ఏ విధంగా సాయం చేస్తారు? వాళ్ళ కాపురం ఏ విధంగా చక్కబడుతుంది? వాళ్ళ కోరికలు చాలా వరకు అలాగే ఉంటాయి. వాళ్ళ హృదయాలే ఒప్పుకొని కోరికలు చాలామంది కోరుకుంటూ ఉంటారు. కొంతమంది కోరికలు సమంజసంగానే ఉంటాయి. ఆ కోరిక జీవిత సమస్యతో ముడిపడి దుఃఖాగ్నిలా మండుతూ ఉంటుంది. మనలోంచి దుఃఖాన్ని తొలగించడానికే కదా భగవాన్ భూమి మీద అవతరించారు. ఆ వ్యక్తి పరిపూర్ణ సంతోషం పొందగలగాలంటే కల్కి ఆ సమస్య పరిష్కరించబడేలా చూడాలి, కోరిక తీరిపోయేటట్లు చెయ్యాలి. అలా చాలామంది భక్తులకు జరిగింది. ఈ గ్రంథంలో ఎన్నో ఉపమానాలు ఇవ్వబడ్డాయి. కొందరి జీవిత విధానాన్ని బట్టి, ఆ దుఃఖం సృష్టించుకున్న పద్ధతిని బట్టి సమస్య పరిష్కరించడానికి వీల్లేనంత బలీయంగా, జటిలంగా ఉంటుంది. దుఃఖం సెగలు విరజిమ్ముతూ ఉంటుంది. దాన్ని శాంతింపజేయాలి. ఎలా? అతన్ని పెంచాలి. అతనిలో అత్యద్భుతమైన ఆత్మోన్నతి కలగజేయాలి. అతని మానసిక బలం హిమాలయంలా ఎదిగిపోవాలి. అప్పుడు ఆ మహోన్నతమైన వ్యక్తిత్వం ముందు, కాంతి స్వరూపం ముందు దుఃఖం వెలవెలబోయి చివరకు తలవంచుతుంది, చల్లారిపోతుంది. అక్కడ ఉండడానికి చోటు లేక పారిపోతుంది. ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. అసంతృప్తి, అశక్తత అనేవి ఉన్న కొద్దీ అవి కట్టెలుగా, నూనెగా ఆ దరువులు చేసుకొని దుఃఖం ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఆ రెండింటిని నిర్వీర్యం చేస్తూ ప్రాణశక్తి అధిగమించినప్పుడు దుఃఖానికి మంట ఎగతోసే సాధనాలు లేక చల్లారిపోతుంది.